హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే విజయవాడలో ఉన్న భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడానికి అయితే రావడం జరిగినది. ఈ యొక్క విగ్రహాన్ని అయితే కనుక ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక 19వ తారీఖు 1వ నెల 2024 అయితే కనుక ఓపెన్ చేయడం జరిగినది. నేను ఈరోజు అయితే కనుక ఈ యొక్క విగ్రహాన్ని సందర్శించడానికి అయితే రావడం జరిగింది. కావున విగ్రహాన్ని అయితే కనుక విగ్రహము అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లో కూడా నేనైతే చూడడం జరిగినది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అనేది. అదే విధంగా ఇక్కడికి రావాలంటే కనుక విజిట్ టైం అయితే మార్నింగ్ 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు అయితే కనుక ఇక్కడికి ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ టికెట్ కూడా ఉండడం జరుగుతుంది. పెద్దలకు ₹5, పిల్లలకు వచ్చేసరికి ఫ్రీ. అదే విధంగా ఇక్కడ మనం వచ్చేసరికి ఇంకేమైనా ఉన్నారనుకుంటే కనుక ఇక్కడ మనం బైక్ కూడా తీసుకోవడం రావడం జరిగినది. బైక్ అయితే కనుక ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇక మన బండి అయితే ఇక్కడ అయితే పార్క్ చేయడం జరిగినది. ఇంకా చాలా కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇది అంతా పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చేసరికి అయితే కనుక అంబేద్కర్ ఒక లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఎదురుగా అయితే కనుక పార్కింగ్ అయితే చేయనివ్వలేదు, ఎందుకంటే అది బందర్ రోడ్లోకి రావడం జరుగుతుంది. కావున ఆ రోడ్లో అయితే కనుక ట్రాఫిక్ సిబ్బంది కూడా మనకి ఇక్కడ చేయనివ్వడం లేదు. అదేవిధంగా నేనైతే కనుక టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాను. టికెట్ ఇక్కడ అడిగేసరికి అయితే కనుక టికెట్ మనకైతే ₹5 కావున టికెట్ కూడా తీసుకున్నాను. టికెట్ తీసుకున్న మురిపటి ఆ టికెట్ ఏంగానే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే కనుక సెక్యూరిటీ కార్డ్కి అయితే చూపించాలి. అది చూపించినట్లయితే కనుక వాళ్ళు లోపలికైతే అలో చేయరు. నేనైతే చూపించాను, లోపలికైతే ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అలా ప్రశాంతంగా ఉంటుందని ఫస్ట్ అయితే ఇక్కడ ఉండే గార్డెన్ అయితే కనుక నేను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా విగ్రహం అయితే కనుక చాలా హైట్, మనం మొబైల్తో తీసి షూట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ మాత్రం క్లారిటీ అయితే రావడం జరిగినది. ప్రజెంట్ అయితే కనుక నేను ఇక్కడ ఈరోజు చాలామంది వచ్చారు, ఎందుకంటే ఆదివారం కాబట్టి చాలామంది రావడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడడానికి. అక్కడ కింద మొత్తం మంది గార్డెన్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సరే మన ఎక్కడో కాదు కదా, మన ఆంధ్రప్రదేశ్లోనున్న మన విజయవాడలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని అయితే కనుక స్థాపించడం జరిగింది. కావున మీరు చుట్టుపక్కల అయితే కనుక ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక కూడా ఇక్కడికి రావచ్చు. చూడండి, ఇక్కడ గార్డెన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అంత బాగుంటుంది నేచర్ అనేది, ఇక్కడ క్లైమేట్ అనేది. అదేవిధంగా అయితే కనుక నేనైతే కనుక ఇక్కడ చాలా ఎక్కువ సమయం అయితే గడిపాను, ఎందుకంటే ₹5 టికెట్ మనకి ఇంకా లోపలికి వెళ్ళి అంతసేపు అని ఉండొచ్చు. కానీ టైమింగ్స్ అయితే చెప్పాను కదండి, మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకే. అదేవిధంగా నేనైతే కనుక విగ్రహం చుట్టుపక్కల ఉన్నది మొత్తం నడిచేసరికి సరిపోయింది. ఈ ప్లేస్ అంతా చూడాలి కాబట్టి ఇక్కడ నుండి వచ్చేసరికి అయితే కనుక అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి తను జన్మించిన నుంచి కూడా ఇప్పటి వరకు అతను తీసుకొచ్చిన అన్ని అతను గురించి, అతను చేసిన ఫైటింగ్ గురించి, అతను విద్యని ఎలాగ బోధించాడనేది, నెక్స్ట్ ఎక్కడ చదువుకున్నాడనేది, అతనికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది, ఎలాగా తన లైఫ్ స్టైల్ అనేది, తన జీవితాన్ని అయితే కనుక వివరించడం జరిగినది. ప్రతి ఆల్బమ్ కూడా చాలా ఖరీదైనట్లే ఉంటుంది. ఇక్కడైతే ఆల్బంలో ప్రకారం అయితే కనుక ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర ఉన్న కిందనైతే కనుక మీరు ఈ యొక్క ఆల్బమ్ను చూసినట్లయితే కనుక మీరు అంబేద్కర్ గురించి సగం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీకు ముందే చెప్పాను కదండి, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగినది. అదేవిధంగా మన జనవరి నెలలో అయితే కనుక 19వ తారీఖున ఓపెన్ చేయడం కూడా జరిగింది. మనం లోపలికి వెళ్దాం. ఈ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లోనే అంబేద్కర్ స్టాచ్యూ కిందనే, ఎంట్రన్స్లో కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇది. చూడండి, అంబేద్కర్ చేసే ప్రతి పని గురించి కూడా, చిన్నప్పటి నుండి ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు, ఎలా అయింది, తన తల్లిదండ్రులు ఎవరు, తన సోదరులు ఎవరు, తన కుటుంబ సభ్యులు ఎవరు, తన గురువులు ఎవరు అనేది ప్రతిది మన కళ్ళుకు హద్దినట్టు అయితే చూపించడం జరుగుతుంది. కళ్ళుకు హద్దినట్టు చూపించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక అక్కడికి మనకైతే అంటే చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవు, ఆ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర LED వేయడం జరుగుతుంది, అదే స్క్రీన్లు కూడా వేయడం జరుగుతుంది. చూడండి, పర్టికులర్గా అయితే కనుక మనకి మన హైట్లో ఉన్న ఒక 25 ఫీట్లో కూడా మనకైతే కనుక పైన కూడా చూపించడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను ఇతన్నైతే చూసేసరికి అయితే కనుక జెన్యున్ మనిషి అనుకున్నా, కానీ అతను మనిషి కాదు, ఓన్లీ టాల్. అంటే మనం చాలా ప్రదేశాలు చూసేటప్పుడు మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అరకు, అదేవిధంగా మన వైజాగ్లో ఉన్న శిల్పారంలోకి వెళ్తే కనుక యాజ్ ఇట్ ఈజ్ అక్కడ మనుషులు అయితే ఎలా ఉంటారో అలాగే ఉండాల్సి
అలాగే సేమ్ బొమ్మలు కూడా అలానే ఉంటారు. ఇంకా మనం మనుషులని అనుకుంటాం. అదేవిధంగా నేనైతే కనుక ఈ యొక్క లోపలుండే ఈ యొక్క హాల్ మొత్తం కవర్ చేయడం జరిగినది. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కూడా నేను తెలుగులోనే చదవడం. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కానీ మన లాంగ్వేజ్ నాకు నచ్చినట్టయితే కానీ నేను తెలుగులో చదవడం జరిగినది. లోపల మనకి క్లారిటీ వస్తుంది. మీకు ముందే చెప్పాను కదండి, నేను ఓన్లీ ఫోన్తోటే షూట్ చేస్తున్నానని. ఫోన్తో షూట్ చేయడం వల్ల ఎలా వచ్చింది, ఈ విధంగా అయితే రావడం జరిగినది. చూడండి, అంటే అక్కడక్కడ లైటింగ్ ఫోకస్ వల్ల ఇలా కనబడుతుంది. కానీ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనన్నా, అంబేద్కర్ దళితుల గురించే కాదు, కుల మత భేద వర్గాల గురించి కూడా అతను పోరాడిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇది లోపల పార్ట్ ఇలాగా చూసారా, లైటింగ్ కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. మనం ఇది పక్కన వచ్చేసరికి అయితే కనుక అంబేద్కర్ విగ్రహం రైట్ సైడ్లోను ఒక వాటర్ ఫూల్ లాగా అయితే కనుక ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అటు సైడ్ నుంచి మనం రైట్ సైడ్ నుండి వచ్చాం కదా, కింద నుంచి అంటే లెగ్స్ కింద నుంచి అయితే కనుక ఓపెన్ డోర్ ఉంటుంది లోపలికి. అది మొత్తం చూసుకొని వచ్చేసరికి అయితే కనుక రైట్ సైడ్ నుండి తిరిగి వస్తాము. మీకు చెప్పాను కదండి, 19వ తారీఖు 1వ నెల 2024 అయితే కనుక ఈ యొక్క ముఖ్యమంత్రి వర్యులు అయితే కనుక ఈ యొక్క విగ్రహాన్ని అయితే కనుక ఓపెన్ చేయడం జరిగినది. అదేవిధంగా ఇది ఎక్కడ కాదు, మన విజయవాడలో ఉన్నదే. విజయవాడలోని వచ్చేసరికి మీరు అంబేద్కర్ విగ్రహం అంటే కనుక మీకు బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇలాంటి ప్లేస్లను అయితే కనుక సందర్శించండి.